చూస్తుంది, మొట్టమొదటిసారి పశ్చిమ నుంచి వచ్చే తుఫాన్ చూస్తుంది. ఆ తుఫాన్ పేరు నందమూరి కళ్యాణ్ రాము నటించినటువంటి లేటెస్ట్ మూవీనే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. ఈ యొక్క చిత్రము బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపుగా 22 కోట్ల బ్రేక్ ఈవెన్ బరిలో దిగింది. అయితే ఈ యూఎస్ఏలో ఈ యొక్క చిత్రము బాక్స్ ఆఫీస్ దగ్గర 3 రోజుల కలెక్షన్లు మనము అబ్జర్వ్ చేస్తే మటుకు డెఫినెట్లీగా అనుకున్నటువంటి రేంజ్ కంటే కొంచెం డ్రాప్ అయ్యింది అనేది మనము స్పష్టంగా గమనించుకోవచ్చు. అయితే గతంలో బింబిసార చిత్రము దాదాపుగా 1 mm క్రాస్ అయినట్లు కూడా డాలర్స్ మనము స్పష్టంగా గమనించుకోవచ్చు. అయితే ఈ యొక్క సినిమాపై కూడా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాపై కూడా ఆ యొక్క ఆశలు అయితే పెట్టుకున్నారు. అయితే ఇప్పటి వరకు ట్రెండ్ బట్టి చూస్తే మటుకు మొదటి రోజు దాదాపుగా $500,000, అదేవిధంగా రెండవ రోజు $200,000, అయితే మూడవ రోజు కూడా అదే ఇంపాక్ట్ కొనసాగితే మటుకు డెఫినెట్లీగా $800,000 వచ్చినట్టు మనకు స్పష్టంగా కూడా అర్థమవుతుంది. బింబిసార చిత్రమే ఇక్కడ $1.5 మిలియన్ అయితే స్పష్టంగా రాబట్టింది. మరి అదే కనుక ట్రెండ్ బట్టి చూసుకుంటే వెళ్తే మటుకు కంపల్సరిగా యూఎస్ఏలో ఆ యొక్క కలెక్షన్లో రికార్డు బ్రేక్ చేసే అవకాశం ఉంది అనేది మనము స్పష్టంగా గమనించుకోవచ్చు. యూఎస్ఏలో ఆదివారం కూడా అడ్వాంటేజ్ తీసుకుంటే మటుకు డెఫినెట్లీగా కొంచెం కలెక్షన్లు పెరిగే అవకాశం ఎంతైనా ఉంది అనేది మనము అబ్జర్వ్ చేయొచ్చు. మరి యూఎస్ఏలో బింబిసార రికార్డును బ్రేక్ చేస్తుందా లేదా అనేది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి. మినిమమ్ బింబిసార రికార్డు బ్రేక్ చేయాలంటే $1.5 మిలియన్ రాబట్టవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి యూఎస్ఏ కలెక్షన్లపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి.